రాజాసాబ్ డిజాస్టర్ అవ్వడానికి కారణం ఎవరు? ప్రభాస్ నటించిన రాజాసాబ్ డిజాస్టర్ అవ్వడానికి కారణం ఏంటి అండ్ ఎవరు? మొదటిగా ప్రొడ్యూసర్ విష్ణుప్రసాద్ గారు ప్రభాస్ డేట్స్ ఇచ్చినప్పుడు చిన్న సినిమా తీయని చెప్పినప్పుడు చిన్న సినిమా తీయకుండా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా మార్చేశాడు రాజాసాబ్ ని. 150 crores నుండి 400 crores వరకు తీసుకెళ్లారు. ఆదిపురుష్ లాసెస్ ని కవర్ చేసుకోమని ప్రభాస్ డేట్స్ ఇస్తే ఆదిపురుష్ కంటే పెద్ద ఫ్లాప్ నే ఇచ్చారు. ప్రొడక్షన్ వాల్యూ ఏంటి అంతగా లేదు, అంతా సెట్టేసే చేశారు, విఎఫ్ఎక్స్ కూడా అంతగా లేదు. సో ఫస్ట్ ప్రొడక్షన్ హౌస్, సెకండ్ డైరెక్టర్ మారుతి గారు ప్రభాస్ డేట్స్ ఇచ్చినప్పుడు తక్కువ డేట్స్ అయినా కూడా యూజ్ చేసుకున్నట్టు కనిపించలేదు. ఎగ్జాంపుల్ ఓజీ, సుజిత్, పవన్ కళ్యాణ్ ఇచ్చింది చాలా తక్కువ డేట్సే కానీ చాలా యూజ్ చేసుకున్నారు. కానీ మారుతి గారు ఈ విషయంలో ఫెయిల్ అయిపోయారు. 1% రెబల్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ఈయన్ని ప్రేమించే ఎవరైనా సరే మమ్మల్ని డిసప్పాయింట్ చేసావు మారుతి అని అంటే విల్లాన్ నెంబర్ 17 గుర్తుపెట్టుకోండి, కొండాపూర్లో ఉంటుంది, కొల్లా లగ్జూరియా. ఎస్కేఎన్ మూవీ ఫెయిల్ అవ్వడానికి ఈయన పెద్ద పాత్రే పోషించాడు. స్టేజ్ ఎక్కిన ప్రతిసారి ఎలివేషన్. నువ్వేనా ఫోన్ లో మాట్లాడింది? అవునండి. ఏం మాట్లాడావు? బెస్ట్ అని చెప్పారు. అదే ఇది జస్ట్ టేజర్. ఈ టేజర్ తర్వాత ఇంకా సింగిల్స్ ఉన్నాయి, దాని ట్రైలర్ ఉంది, దాని సినిమా ఉంది. డిసెంబర్ 5న ఇండియా పాన్ ఇండియా షేక్ అవుతుంది. రోల్స్ ఉండవు, మీరు ఫిక్స్ చేసేదానికి టోల్స్ ఉండవు, బుక్ చేసే రోల్ ఉండవు, పాన్ ఇండియా ప్రవాస్ గాని రోల్ ఉంటుంది. నీ సేటు నీ వల్లే చచ్చిపోయాడు తెలుసా? నా వల్ల అంటారేంటి? ఆడెవడో వచ్చి కాల్ చేస్తే స్టేజ్ ఎక్కాడంటే ఏదో ఒక సోది దుబ్బుతాడు. అక్కడ పోయి చూస్తే మూవీలో ఏది లేదు, అంత డొల్లా. ఫోర్త్ ప్రభాస్. ఈ మూవీలో ప్రభాస్ కింద ప్రభాస్ డూపే ఎక్కువ యాక్ట్ చేశాడేమో అనిపిస్తుంది. అసలు ప్రభాస్ రేంజ్ ఏంటి, ప్రభాస్ స్టామినా ఏంటి, ఇలాంటి మూవీస్ తీయడం ఏంటి? ప్రభాస్ కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసిండే బాగుంటుంది అనిపిస్తుంది. బట్ నెక్స్ట్ మూవీ ప్రాజెక్ట్స్ తెలుసు కదా, స్పిరిట్, కల్కి 2, సలార్ 2, పక్కా 1000 crores మూవీస్. ప్రభాస్ విల్ బి బ్యాక్ అగైన్. ప్రభాస్ స్టార్డమ్ నమ్ముకోవడం ఓకే, బట్ కంటెంట్ కూడా నమ్ముకొని చేసింటే బాగుంటుంది అనిపిస్తుంది ఈ మూవీ. ఇచ్చిన డేట్స్ యూస్ చేసుకొని ప్రొడ్యూసర్ తప్ప, డైరెక్టర్ తప్ప, డైరెక్టర్ ఫ్రెండ్గా ఉన్న ఎస్కేఎన్ తప్ప ఎవరి తప్పో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.